ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 వేర్వేరు చిత్రాలను చూడండి. ఈ చిత్రాలలో ఉన్నటువంటి పదార్థాలు వివిధ రకాల మార్పులకు గురవుతున్నాయి. ఇందులో కొన్ని భౌతిక మార్పులకు గురైతే మరికొన్ని రసాయనిక మార్పులకు గురవుతున్నాయి. కాబట్టి ఈ వీడియోలో మనం వీటిలో ఏవి భౌతిక మార్పులకు లోనవుతున్నాయో, ఏవి రసాయన మార్పుకు గురవుతున్నాయో వర్గీకరిద్దాం. సాధారణంగా భౌతిక మార్పు అంటే పదార్థాల ఆకారంలో, పరిమాణంలో, రంగులో లేదా స్థితిలో వచ్చేటువంటి మార్పు. అంటే ఈ మార్పులో పదార్థాల లక్షణాలలో మార్పు వస్తుందే కానీ ఆ పదార్థంలో ఉండేటువంటి అంశాలలో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే భౌతిక మార్పులో ఎటువంటి కొత్త పదార్థం ఏర్పడదు. కానీ రసాయన మార్పులో పదార్థ సంఘటనంలో మార్పు వస్తుంది. అంటే ఈ మార్పులో పదార్థంలోని పరమాణువులు, మూలకాలు ఎలా కలుస్తున్నాయి లేదా ఎలా బంధనాలను ఏర్పరుస్తున్నాయి అనే వాటిలో మార్పు వస్తుంది. అందుకే రసాయన మార్పులో కొత్త పదార్థం ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు మీకు భౌతిక మార్పు అలాగే రసాయన మార్పు అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం వీటిలో ఏవి భౌతిక మార్పులో, ఏవి రసాయన మార్పులో వర్గీకరిద్దాం. సరే, మొదట ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో మంచు కొంచెం కరుగుతున్నట్లుగా ఉంది కదా. ఈ చర్యను మనం రసాయన సమీకరణ రూపంలో H2O సాలిడ్ గివ్స్ రైజ్ టు H2O లిక్విడ్ అని రాయొచ్చు. దీనర్థం నీరు ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారుతుంది అని. అయితే ఇక్కడ పదార్థ స్థితిలో మార్పు జరిగినప్పటికీ పదార్థ సంఘటనంలో ఎటువంటి మార్పు జరగడం లేదు. అంటే ఈ పదార్థం ద్రవస్థితిలో ఉన్న, ఘనస్థితిలో ఉన్న ఇవన్నీ కూడా నీటి అణువులే. ఇందులో ప్రతి ఆక్సిజన్ అణువు 2 హైడ్రోజన్లతో బంధించబడే ఉంటుంది. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. ఇంకా మనం ఈ నీటిని వేడి చేస్తూ పోతే అది బాష్పీభవనం చెంది ఆవిరిగా కూడా మారుతుంది. అయితే అది కూడా భౌతిక మార్పే. ఎందుకంటే నీరు నీటి ఆవిరిగా మారినప్పుడు అందులోని అణువుల మధ్య ఆకర్షణ బలాలు మాత్రమే విడిపోతాయి. అంతేకాని ఆక్సిజన్, హైడ్రోజన్ మధ్య ఉన్నటువంటి సమయోజనీయ బంధాలు ఎక్కడా కూడా విడిపోవడం కానీ కొత్తగా ఏర్పడటం కానీ జరగదు. అందుకే మంచు నుండి నీరుగా కానీ, నీరు నుండి నీటి ఆవిరిగా కానీ మారడం అనేది కేవలం వాటి స్థితిలో వచ్చేటువంటి మార్పు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. సరే, ఇప్పుడు మనం ప్రోపేన్ మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వాయు స్థితిలో ఉన్న 1 మోల్ ప్రోపేన్ మండుతున్నప్పుడు అది 5 మోల్స్ ఆక్సిజన్ వాయువుతో చర్య జరిపి 3 మోల్స్ కార్బన్ డయాక్సైడ్ వాయువును అలాగే 4 మోల్స్ నీటి ఆవిరిని ఇస్తుంది. ఇది ఈ చర్య యొక్క రసాయన సమీకరణం. ఈ సమీకరణంలో చూడండి, ఇందులో చర్య జరగక ముందు మనకు ప్రోపేన్ ఉంది, కానీ తర్వాత ప్రోపేన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రోపేన్ అణువులోని కార్బన్ మరియు హైడ్రోజన్ పరమాణువుల మధ్య ఉన్నటువంటి బంధాలు విడిపోయి అవి ఆక్సిజన్తో చర్యని జరుపుతాయి. దీని ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు అనే కొత్త పదార్థాలు వస్తాయి. ఈ విధంగా పాత బంధాలు విడిపోయి పదార్థాల రసాయన సంఘటనంలో మార్పు వచ్చి పూర్తిగా కొత్త లక్షణాలున్న పదార్థాలు ఏర్పడితే అది ఖచ్చితంగా ఒక రసాయన మార్పు. అందుకే ఇక్కడ ప్రోపేన్ మండినప్పుడు వచ్చే ఈ వేడి గాలిలో ప్రోపేన్ ఉండదు. దానికి బదులుగా కొత్తగా ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ అలాగే నీటి ఆవిరి మాత్రమే ఉంటాయి. అలాగే ఈ దహన చర్యలో భారీగా ఉష్ణశక్తి విడుదలవుతుంది. కాబట్టి ఇది ఒక రసాయన మార్పు. సరే, ఇప్పుడు మనం ఇనుము తుప్పు పట్టడం అనేది రసాయన మార్పా లేదా భౌతిక మార్పు అనేది తెలుసుకుందాం. సాధారణంగా ఇనుమును ఎక్కువ కాలం పాటు గాలి తగిలేలా ఉంచినప్పుడు అది గాలిలోని తేమ మరియు ఆక్సిజన్తో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యను మనం సమీకరణ రూపంలో ఈ విధంగా రాస్తాం. ఇక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఈ నారింజ రంగు పొర ఉంది కదా, ఇదే ఐరన్ ఆక్సైడ్. ఇది ఈ చర్యలో ఏర్పడినటువంటి
కొత్త పదార్థం. ఇది ఘన ఇనుములోని లోహ బంధాలు అలాగే ఆక్సిజన్లోని సమయోజనీయ బంధాలు విడిపోయి కొత్త అయానిక బంధాలు ఏర్పడడం వల్ల ఏర్పడినటువంటి పదార్థం. ఈ విధంగా ఎప్పుడైతే రసాయన బంధనాలను విడగొట్టి కొత్త బంధనాలను తయారు చేస్తామో అది ఖచ్చితంగా రసాయన మార్పు అవుతుంది. కాబట్టి ఇనుము తుప్పు పట్టడం అనేది రసాయన మార్పు.